శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మంగపేట మండల కేంద్రంలో నాబార్డ్ నిధులతో 10 గదులు 10 షెటర్స్తో ₹1,29,00,000 నిర్మించిన రైతు సేవా సహకార సంఘం కాంప్లెక్స్ భవనాన్ని జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ ఐటీడీఏ పీఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాలతో కలిసి ప్రారంభించారు. భవన నిర్మాణం ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కి వచ్చిన ముఖ్య అతిథులు ములుగు ఎమ్మెల్యే గారు, గ్రామీణులు, మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ శాఖ సీతక్క గారికి, అండ్ ఇక్కడ టీఎస్ఏపీ చైర్పర్సన్ మన పిఓ ఐటీడీఏ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఏఎస్పీ గారు, మన డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్, మిగిలిన సొసైటీ చైర్పర్సన్స్, సిఇఓస్, మంగపేట మండలంలో ఇప్పుడే మేము జస్ట్ పొద్దున్న నుంచి ఏటూరు నగరం మంగపేట అన్ని ఒక ఫీల్డ్ విజిట్ చేసుకుని వస్తున్నాం. చాలా వరకు పనులు చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నాయి. మనం వస్తున్నప్పుడు కూడా రోడ్ ఒకటి చాలా మంచిగా అయింది, బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ పని ఫాస్ట్ గా జరుగుతుంది. ఒక డెవలప్మెంట్ కి సంకేతంగా ములుగు జిల్లా ఈరోజు ఆ దిశగా ముందుకు వెళ్తుంది. దానికి ప్రధాన పాత్ర వహిస్తూ మమ్మల్ని కూడా టైంకి ఎప్పుడెప్పుడుకు గైడ్ చేస్తూ, సార్ ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ చేయాలి కలెక్టర్ గారు, ఇది మన జనాలకి కొత్తగా ఉన్నది, పూర్తి ములుగు జిల్లాకి ప్రగతి పథంలో తీసుకుపోవడానికి మనకు కూడా చాలా ఆతృతగా మనం పనిచేయడానికి రెడీగా ఉన్నాం. దీనికి మీరు అందరి సహకారం కావాలి. ఈ రోజు ఇంత మంచిగా వచ్చిన భవనం ఈ రోజు ఒక రైతుల ప్రగతికి కేంద్రం సంకేతం అవ్వాలి అని కోరుకుంటూ, మీరు చేస్తున్న పనిని కూడా ఇంకా ముందు మంచిగా చేయమని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. టీచర్స్ ఉంటారు, వాళ్ళకి దగ్గర ఉండడం కోసము ఏ చిన్న ఒక లాజిక్ వచ్చినా అది చూపెట్టి తల్లిదండ్రులను మేనేజ్ చేసి తల్లిదండ్రులతోనే వచ్చి చెప్పిస్తారు. మేము మా ఏరియా, నేను ఒకటే చెప్పిన, ములుగు నుంచి ఒక్కటి కూడా హన్మకొండ పోవద్దు. హన్మకొండలో ఉన్న మన కాలేజీలు, మన హాస్టల్స్ మన ఊర్లలో ఉంటే వాటి మీద మనకు పట్టుంటది, మనం విజిట్ చేస్తాం. ఇప్పుడు మేము ఏటూరు నగరం పోయినాం, అలా పిల్లలతోటి టిఫిన్ చేసినాం, నేను, కలెక్టర్ గారు, పిఓ గారు, అడిషనల్ కలెక్టర్ అందరు. అక్కడ మనకు పట్టు వస్తుంది, అక్కడ ఏం కావాలో చూసినాం, వాటిని శాంక్షన్ చేసినాం, అట్లా ఉంటది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఘోరంగా అన్ని హన్మకొండ అని ఇక్కడ మనుషులం కాదు, మన పిల్లలు ఇప్పుడు ఈ మండలంలో ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలే ఇక్కడ చదువుతారు. హన్మకొండలో ఉంటే అంత దూరం పోవాలంటే మనం పంపలేము, మనం పోవడానికి కూడా ఒక రోజంతా పడుతుంది. కాబట్టి ఏదైనా అవసరాలు ఉంటే కూడా ఇక్కడ లోకల్ ఫండ్స్ నుంచి చిన్న చిన్నగా ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ గారు వాటిని మన ఏమేమి ఉన్నాయో బయట మన ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లాకు సంబంధించిన తప్పకుండా తెచ్చుకుందాం. అవసరమైతే తాత్కాలికంగా షెడ్స్ నిర్మాణం చేసుకుని అయినా రన్ చేసుకుందాం. కానీ వాళ్ళు బయట తీసుకపోతే మన కంట్రోల్ ఉంటలేదు. పిల్లలకు ఏం పెడతారు, ఏం తింటారు, టీచర్ వస్తుందా లేదా, అక్కడ ఏం జరుగుతుంది, ఆ జిల్లాలో మనం పరాయి వాళ్ళం అయిపోతున్నాం వాస్తవానికి. అంటే ఉదాహరణకు అక్కడ ఒక అటెండర్ ఇవ్వాలనుకో, మరి స్కూల్ ఏమో ఇక్కడిది, పోస్ట్ ఏమో అక్కడ వస్తుంది. ఒక పిల్లగాన్ని పెట్టాలనుకో, లొకేషన్ ఏమో అక్కడ వస్తుంది. ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్ కూడా అది మునిగేలేదు, అక్కడ ఉంది. కనీసం ఇక్కడ లోకల్ వాళ్ళు కొన్ని ఉద్యోగాలు వచ్చేది, వాళ్ళు బయట నుంచి వస్తారు, ఎక్కడెక్కడో చేస్తారు. అట్లా చేసుకోవద్దంటే, కానీ అది ఒక కాన్స్టిట్యున్సీ, ఒక జిల్లా అయ్యేసరికి ఇక్కడ అందుబాటులో ఉంటే ఇక్కడ పిల్లలను చూసుకుంటారు. పిల్లలకు కూడా ఒక సెక్యూరిటీ లాగా ఫీల్ అవుతారు. మా మండలం, మా ఊరు, మా ఏరియా, మా ఇక్కడ దగ్గర రాత్రి పగలు ఏదైనా అవసరం పడ్డా తల్లిదండ్రులు వచ్చిపోతా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం అవన్నీ డెవలప్ చేసుకోవాలి. అవసరమైతే ఆ కిచెన్ సెట్స్ కూడా మనవి ఉన్నాయి 3 దాకా. వాటిని అన్నిటినీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోసం లేదా ఇంకేదైనా హాస్టల్ కోసం, ఏటూరు నగరంలో కూడా హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా పాత బిల్డింగ్స్ ఉన్నాయి. వాటికి అన్నిటికీ ఒక ఎడ్యుకేషన్ టీమ్ ఒకటేసి వాళ్ళకి ఆ బాధ్యత ఇస్తే వాళ్ళు నెల రోజులు 2 నెలల మొత్తం కంప్లీట్ చేసి మనం తెచ్చుకుంటట్టుగా చూద్దామని తెలియజేస్తూ, తప్పకుండా మీరందరి యొక్క సహకారంతో ఈరోజు గెలిచి రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ లో మంత్రిగా అయ్యే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అభివృద్ధే లక్ష్యంగా, అభివృద్ధే స్వాస్థ్యము. కొట్లాటలు, సమస్యలు, చిన్న చిన్న విభేదాలు ఇది స్వాస్థ్యం కాదు. అందరినీ యొక్క సమానంగా కుటుంబ సభ్యులా చూసుకుంటూ ఈ యొక్క మండలాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే టీం ఈ రోజు మేము ఎంచుకున్నాం. అందరు అధికారులు అదే చెప్తున్నాం, అధికారులు పని చేయము అంటే ఇక్కడ ఉండకండి, మీరు వెళ్ళిపోండి, పని చేసుకోవాలని తీసుకొచ్చుకుంటాం. కానీ పోస్టులు ఉంటాం, పని చేయము అంటే నడవదు. ఇక్కడ ఇలాంటి ప్రాంతాలలో
పనిష్మెంట్ కింద వేసే ఆలోచనలు ఉంటాయి కొంతమంది. ఇది పనిష్మెంట్ కాదు, పని ప్లేస్, వర్కింగ్ ప్లేస్. పని చేసే స్వభావం ఉన్నటువంటి వాళ్ళని మేము ఆహ్వానిస్తాం. మొదటి నుంచి కూడా ఒకటి ఉంటుంది, ఏజెన్సీ ఏరియాలల్లా లేదా గుట్టలల్లా దూరం వేద్దాం. మానవత్వం ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి. అలాంటి వాళ్ళైతేనే ఇలాంటి ఏరియాకి సూట్ అవుతారు. అందుకనే నేనైతే కలెక్టర్ గారిని మంచిగా పనిచేసి కోరాపుట్లో పనిచేసినా తెలిసింది. అక్కడ కోరాపుట్లో చేసిందంటే మరి అడవి ఏరియాలో చేసినట్టే కదా ఒరిస్సాలో. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఓకే మన ఏరియాకి సూట్ అవుతారులే, తిరగగలుగుతారని మరి కలెక్టర్ గారిని కూడా మనం కోరి తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ గుట్టలు పుట్టలు చెట్లు ఇప్పుడు అటు పోతే కొడిసెలో పోవాలి, గుట్టెక్కాలి, ఐలపురం పోవాలి, నడిచిపోవాలి, తుపాకులపురం పోవాలి, ఇది కావాలి, అటు పోవాలి, గోదావరి దాటాలి, లేకుంటే చంపన్న వాగు దాటాలి. మనకి ఇట్లాంటి సబ్జెక్ట్ ఉన్నది. ఇవన్నీ స్పీడప్ చేసి పనులు చేసి అభివృద్ధిలోకి రావాల్సిన అవసరం ఉందని, కాబట్టి అది కూడా తొందరలోనే ప్రారంభించుకునే విధంగా స్పీడప్ చేస్తాం కమలాపురం ఫ్యాక్టరీ నిర్మాణానికి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా బస్ స్టాండ్ మేము కోదండం గారు చెప్పే ముందే కలెక్టర్ గారు చెప్తా ఉన్నా, ఇలా బస్ స్టాండ్ ఉంది, వెంటనే ఏదో ఒక ఫండ్ లో మనం రిలీజ్ చేసి వీళ్ళకు పెద్ద మండలం ఇది, ఇక్కడ భద్రాచలం గాని ఖమ్మం గాని ఇంకా అవతలికి వెళ్లే బస్సెస్ అన్ని కూడా ఇక్కడ నుంచే వెళ్తా ఉంటాయి. మండల హెడ్ క్వార్టర్ కి మనకు బస్ స్టాండ్ లేదు అని చెప్పడం జరిగింది. వారు కూడా ఈ 2 రోజులలో మరి సంబంధిత అధికారులను పంపించి ఖచ్చితంగా దాదాపుగా 2010-12 అనుకుంటా ఇందాక రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ఆ రోజు రాహుల్ గోత్యా గారు కలెక్టర్ గా ఉండే వారి దృష్టికి తీసుకెళ్తే వారు ఆ స్థలాన్ని మనకు కేటాయించడం జరిగింది. కానీ ఇక నిర్మాణం అనేది అక్కడనే ఆగిపోయింది. కాబట్టి అది కూడా తొందరలోనే నిర్మాణం చేస్తాం. అదే కాకుండా పోలీస్ స్టేషన్ కాడ మరి ఏటు నాగరం దగ్గర ఉన్నటువంటి ఆ రోడ్డు కూడా వాస్తవానికి చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. కొన్ని రకాల లారీలతోటి మనం సఫర్ అవుతా ఉన్నాము. వాటిని కూడా ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించి పోలీస్ అధికారులకు పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం జరిగింది. హెవీ లోడ్స్ అని అక్రమాలు కానీ ఇంకేది కూడా జరగడానికి లేదు. మన ప్రయారిటీ మన నియోజకవర్గ ప్రజలే మన ముఖ్యము, వాళ్ళ సేఫ్టీ మన ముఖ్యము, మన జిల్లా అభివృద్ధి మన గ్రామాల అభివృద్ధి మనకు ముఖ్యము. బయటి వారి అభివృద్ధి బయటి వారి సంక్షేమము తర్వాత, కానీ లోకల్ ప్రజలు కష్టాలు అనుభవించే ప్రజలు వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళని మనం బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తొందరలోనే కస్తూరిబా స్కూల్ కూడా ఓపెన్ చేస్తాం. అదే విధంగా మరి ఇంకా కొన్ని సీసీ రోడ్లు కాకుండా భూపాలపల్లిలో అడిషనల్ కలెక్టర్ గారు కూడా చేస్తున్నారు. పిఓ గారు కూడా రోజు తన బాధ్యతగా తను కూడా తిరుగుతుంది. కాబట్టి ఎలాంటి భిన్నాభిప్రాయం లేకుండా అభివృద్ధి లక్ష్యంగా ఐక్యతే లక్ష్యంగా కలిసి పని చేసుకుని ఈ మండలాలను మోడల్ మండలాలుగా మనం తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ, మీరు 8 గంటలకు వచ్చిన వాస్తవంగా, కానీ మేము కొద్దిగా